ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. తమిళసై సోమరాజన్ తన పదవి నుండి రాజీనామా చేశారు. ఆమె ఏ రాష్ట్రంలో గవర్నర్గా విధులు నిర్వర్తించారు? తమిళసై సోమరాజన్ తన పదవి నుండి రాజీనామా చేశారు. ఆమె ఏ రాష్ట్రంలో గవర్నర్గా విధులు నిర్వర్తించారు? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సుందరరాజన్ తమ 2 పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. తెలంగాణ రాష్ట్రానికి 2వ గవర్నర్గా సౌందరరాజన్ పనిచేశారు. సెప్టెంబర్ 8, 2019న ఆయన బాధ్యతలు స్వీకరించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? రాహుల్ సింగ్. సీనియర్ బ్యూరోక్రాట్ రాహుల్ సింగ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. ప్రసార భారతి కొత్త చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ప్రసార భారతి కొత్త చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? నవనీత్ కుమార్ సెహగల్. పదవి విరమణ చేసిన తర్వాత ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్ ప్రసార భారతి యొక్క కొత్త చైర్మన్గా నియమించబడ్డారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఏ రాష్ట్రంలో సెంటర్ ఫర్ ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ అండ్ హెరిటేజ్కి శంకుస్థాపన చేశారు? కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఏ రాష్ట్రంలో సెంటర్ ఫర్ రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ అండ్ హెరిటేజ్కి శంకుస్థాపన చేశారు? జార్ఖండ్. గిరిజన వ్యవహారాల కేంద్ర మంత్రి, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రి అర్జున్ ముండా ఇటీవల వర్చువల్ మాధ్యమం ద్వారా కర్సనాల్ జిల్లాలోని గిరిజన సంస్కృతి మరియు వారసత్వ యొక్క నివాస స్థలం కోసం ఆయన శంకుస్థాపన చేశారు. మహిళల ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? మహిళల ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల ప్రీమియర్ లీగ్ యొక్క 2వ సీజన్ యొక్క శీర్షికను గెలుచుకుంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడిన ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ లీగ్లో 8 వికెట్ల ద్వారా ఢిల్లీ రాజధానిని ఓడించి వారి మొట్టమొదటి టైటిల్ని గెలుచుకుంది. ఆరెంజ్ కప్ను ఎలిసే బెర్రీ ఆర్సీబీ మరియు వర్చువల్ కప్ శ్రీకాంత్ పాటిల్ ఆర్సీబీని గెలుచుకున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ టైటిల్ను ఈ జట్టు గెలుచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన మజులీ మాక్స్ కింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందినది? ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన మజిలీ మాక్స్ కింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందినది? అస్సాం. అస్సాం మజిలీ ముసుగుకు భారత ప్రభుత్వం ఇటీవలే భౌగోళిక సూచన జిఐ ట్యాగ్ను మంజూరు చేసింది. మజిలీ స్టేట్ శతాబ్దాలుగా కళా, సంస్కృతి మరియు సాంప్రదాయం యొక్క ఏకైక రిపోజిటరీగా ఉంది. దుర్గా పూజ వంటి పండుగల సమయంలో ఈ ముసుగులు తరచుగా ఉపయోగించబడతాయి. జిఐ ట్యాగ్ ఒక ప్రత్యేక భౌగోళిక స్థానానికి చెందిన ఉత్పత్తులను గుర్తించడానికి ఉపయోగించే ఒక ప్రత్యేక ట్యాగ్. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన మజిలీ మాస్క్ క్రింది వాటిలో ఈ రాష్ట్రానికి చెందినది? అస్సాం. ఉమ్మడి సైనిక వ్యాయామం ఎక్సర్సైజ్ లామిటియే 2024 కోసం భారత సైన్యం ఏ దేశానికి బయలుదేరింది? ఉమ్మడి సైనిక వ్యాయామం ఎక్సర్సైజ్ లామిటియే 2024 కోసం భారత సైన్యం ఎక్కడికి బయలుదేరింది? సీషెల్స్. భారతీయ సైన్యం మరియు సీషెల్ డిఫెన్స్ ఫోర్స్ ఎస్డిఎఫ్ మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం లిమిటీ 2024 10వ ఎడిషన్లో పాల్గొనేందుకు భారత సైన్యం బయలుదేరింది. ఈసీఐ మరియు బీసీసీఐ నిర్వహించిన ఇంక్లూజివ్ క్రికెట్ మ్యాచ్లో పీడబ్ల్యూడీ విభాగంలో నేషనల్ ఐకాన్గా ఎవరిని ప్రకటించారు? ఈసీఐ మరియు బీసీసీఐ నిర్వహించిన ఇంక్లూజివ్ క్రికెట్ మ్యాచ్లో పీడబ్ల్యూడీ విభాగంలో నేషనల్ ఐకాన్గా ఎవరిని ప్రకటించారు? శీతల్ దేవి. భారత ఎన్నికల సంఘం ఈసీఐ మరియు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించిన ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వికలాంగుల విభాగంలో ప్రఖ్యాత పారా ఆర్చర్ మరియు అర్జున అవార్డు గ్రహీత శీతల్ దేవిని జాతీయ చిహ్నంగా ప్రకటించారు. 2 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్న భారత విదేశీ మారక ద్రవ్యాల విలువ ఎంత? 2 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్న
భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల విలువ ఎంత? 636.1 బిలియన్ డాలర్లు. భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు 2 సంవత్సరాల గరిష్ట స్థాయికి 636.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 10.47 బిలియన్ల పెరుగుదలతో ఇది జూలై 2023 నుండి అత్యధిక వారపు పెరుగుదల సూచిస్తుంది. 2023లో డిహెచ్ఎల్ కనెక్టెడ్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 2023లో డిహెచ్ఎల్ కనెక్టెడ్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 62. డిహెచ్ఎల్ కనెక్టెడ్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ 2022లో 67వ స్థానం నుండి 2023లో 62వ స్థానానికి గణనీయంగా మెరుగుపడింది. ఈ జంప్ వాణిజ్యం, మూలధన ప్రవాహాలు, సమాచార మార్పిడి మరియు ప్రజల కదలికతో సహా ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల్లో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రమేయాన్ని సూచిస్తుంది. డిహెచ్ఎల్ కనెక్టెడ్నెస్ ఇండెక్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కనెక్టివిటీ మరియు ఏకీకరణ స్థాయి ఆధారంగా దేశాలను మూల్యాంకనం చేస్తుంది. భారతదేశం ర్యాంకింగ్లో పెరుగుదలను దాని ప్రపంచ ఆర్థిక ఉనికి పరంగా చెప్పుకోదగ్గ విజయాన్ని చేస్తుంది. 2023లో డిహెచ్ఎల్ కనెక్టెడ్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 62. కోటాక్ మహీంద్రా బ్యాంక్ 1 కోటాక్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? కోటాక్ మహీంద్రా బ్యాంక్ 1 కోటాక్ ప్రెసిడెంట్గా ఎవరు నియమించింది? జైదీప్ హన్సరాజ్. జైదీప్ హన్సరాజ్ని కోటాక్ మహీంద్రా బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ 1 కోటాక్గా నియమించింది. ఇది ఏప్రిల్ 1, 2024 నుండి అమల్లోకి వస్తుంది. ఈ నియామకం అంతర్గత సహకారాన్ని మెరుగుపరచడం మరియు 1 కోటాక్ ఫ్రేమ్వర్క్ కింద మెరుగైన కస్టమర్ విలువను అందించడం లక్ష్యంగా చేకూరుస్తుంది. పిఎం శ్రీ పాఠశాల పథకాన్ని అమలు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? పిఎం శ్రీ పాఠశాలల పథకాన్ని అమలు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో పిఎం శ్రీ పాఠశాలల పథకాన్ని అమలు చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖతో సంతకం చేసింది. ఈ భాగస్వామ్యం జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.